హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఎవిస్ హాస్పిటల్ నుంచి పెయిన్ రిలీఫ్ ఫిజిషియన్ డాక్టర్ సోహెల్ గారు ఉన్నారు. హలో సార్. నమస్కారం అండి. సార్, నెక్ పెయిన్కి సంబంధించి మోస్ట్ కామన్ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? ఇప్పుడు యంగ్ పీపుల్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారండి. యంగ్ పీపుల్లో కామన్గా వచ్చే నెక్ పెయిన్ ఏంటంటే పోస్చర్, ప్రాపర్ పొజిషనింగ్ అండి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, చిన్న పిల్లల దగ్గర చూస్తున్నాం, మనం సెల్ ఫోన్స్ వాడుతున్నారు ఇలా. సో మనకి హెడ్ వెయిట్ అనేది ఒక అప్ టు 5 kilograms వరకు ఉంటుంది. సో మనం స్ట్రైట్ ఉండాలి. స్పైన్ అనేది మనకి, ఈ హెడ్ అనేది మనకి ఈ బాడీకి రిలేటెడ్గా ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. సో మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? ముందుకు వంగుతాం. సో మనం ముందుకు వంగే కొద్దీ స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. ఇప్పుడు 5 kg ఫోర్స్ పడుతుంది మనకి స్పైన్ మీద. స్పైన్ అనేది మొత్తం హెడ్ని వెయిట్ క్యారీ చేస్తుంది. సో 5 kilos అంటే ఇమాజిన్ చేయండి, మనకు బౌలింగ్ బాల్ ఉంటుంది కదా, బౌలింగ్ బాల్ ఉంటుంది, బౌలింగ్ చేస్తుంటారు కదా, అది ఆ బాల్ అంత వెయిట్ ఉంటుంది. సో చాలా వెయిట్ బేర్ చేస్తుంటుంది నెక్ మనకి. సో మనం ఏదో అనుకుంటాం, మన బాడీ అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ అండి. సో వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ నెక్ అనేది మన స్ట్రైట్ కాకుండా ముందుకు వంగితే ఈ 5 kg వెయిట్ అనేది 10 kgs అవుతుంది. 10 kgs పడుతుంది జస్ట్ ఒక 10 degrees టిల్ట్ వల్ల. ఇలా ముందుకు ఇంకా వంగితే ఇట్ విల్ గో అప్ టు 25 kgs. 25 kgs వెయిట్ మన నెక్ బేర్ చేస్తుంటాడంటే చూడండి, ఒక చిన్న బాబుని నెత్తి మీద పెట్టుకున్నట్లు. సో ఈ ఫోన్ యూసేజ్ అండి మెయిన్గా ఇప్పుడు కామన్గా వచ్చేది యంగ్స్టర్స్లో ఫోన్ యూసేజ్. అసలు ఇష్టం వచ్చినట్లు చూస్తుంటారు. ఇది మనకు బ్యాడ్ హ్యాబిట్, అందరికీ ఉంది, ఇంక్లూడింగ్ మీ. అంటే బట్ మనం ఏంటంటే ఈ ఫోన్ లెవెల్ మనకి ఐ లెవెల్కి పెట్టుకోవాలి అట్లీస్ట్. ఇలా పెట్టుకునే తర్వాత మనకి నెక్ స్ట్రైట్ ఉంటుంది. ఈవెన్ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కంప్యూటర్ లెవెల్ ఐ లెవెల్కి మ్యాచ్ అవ్వాలి. ఇలాగ కూడా ముందుకు వంగి ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటారు, ముందు వంగి వర్క్ చేస్తుంటారు. సో మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, ఈ రిస్ట్లో ఇంకా రకరకాల పెయిన్స్ వస్తాయి వాళ్ళకి. అయినంత వరకు మనకి నెక్ స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోవాలి. పోస్చర్ అనేది మెయిన్ అండి ఈ యంగ్స్టర్స్లో ఇప్పుడు కామన్గా ఉన్న ప్రాబ్లం. ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి అరుగుదల. సో యాజ్ ఏజ్ ఇంక్రీజెస్, ఏజ్ వైజ్ రిలేటెడ్ బోన్స్ అనేది అవి వీక్ అవుతుంటాయి. సో దాని రిలేటెడ్ పెయిన్, అది డిఫరెంట్ థింగ్. మరి ఐడియల్ పోస్చర్ ఎలా ఉండాలంటారు సార్? లైక్ అంటే కొన్ని సజెషన్స్ మనం, బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు, సాఫ్ట్వేర్స్ ఎక్కువగా ఉంటారు, ఆర్ డాక్టర్స్ వాట్ ఎవర్, కానీ కూర్చొని పనిచేసే వాళ్ళే వైట్ కాలర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఐడియల్ పోస్చర్స్, ఐడియల్ చైర్స్ ఏమన్నా అట్లా ఏమైనా సజెస్ట్ చేయగలుగుతామా? మనకి లంబార్ సపోర్ట్ వచ్చే చైర్స్ ఉంటాయండి. మనకి కర్వేచర్, మనకి నార్మల్ కర్వేచర్ బ్యాక్లో ఇలా వస్తుంది. సో ఆ కర్వేచర్కి సపోర్ట్ చేసే చైర్స్ ఉంటాయి మనకి. అండ్ చైర్ హైట్, ఆ హైట్ ఎంత ఉండాలంటే మనకు షోల్డర్ వరకు ఉండాలి. బ్యాక్ సపోర్ట్ ఇంతవరకు ఉంటే మనకి ఏంటంటే నెక్ సపోర్ట్ కూడా వస్తుంది దానికి. బ్యాక్ వరకు ఇంత వచ్చి నెక్ నుంచి నెక్ సపోర్ట్కి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వస్తుంది. సో ఇంతవరకు ఎఫెక్ట్ మనకి వచ్చేందుకు చూసుకోవాలి అట్లీస్ట్. అది మాత్రం మినిమం అండి. ఎక్కువ డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి. సో ఇప్పుడు మనం ఎంత తక్కువ హైట్ అయిపోతే అంత మనకి ప్రెషర్ పడుతుంటుంది. మన మజిల్స్ అన్నీ సపోర్ట్ చేయడానికి దాంట్లోనే ఉండిపోతాయి. సో మజిల్ స్ట్రెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈవెన్ నెక్, మన పోస్చర్, ఇప్పుడు నేను కూర్చున్నాను, స్ట్రైట్ ఉండాలి. మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ మన బాడీ నుంచి వెళ్ళేటట్టు చూడాలి. ముందుకి వెనక్కి ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలండి. సో యాజ్ స్ట్రైట్ యాజ్ పాసిబుల్ ఉండాలి మనం. సార్, నెక్ పెయిన్ కూడా క్రానిక్ కి వెళ్ళే అవకాశం ఉంటుందా? చాలా ఉంటుంది. ఎంత వర్స్ట్ వరకు వెళ్ళొచ్చు? నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మనకి నెక్ మూవ్మెంట్ కూడా తావు లేకుండా అయిపోతుంది. ఈ ఇనిషియల్ మజిల్ స్ట్రెయిన్తో స్టార్ట్ అయ్యేది మజిల్ స్పాజంలోకి వెళ్తుంది. స్పాజంలోకి వెళ్ళిందంటే చాలా సివియర్ పెయిన్ వస్తుందండి. సో ఆ సివియారిటీని మనం తట్టుకోవడం చాలా కష్టం. కంపేర్ టు బ్యాక్, నెక్ పెయిన్ అనేది చాలా సివియర్ వస్తుంది. సో ఆ సివియారిటీని తట్టుకోవాలంటే యూజువల్గా అవని పని అది. సో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. నెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది కామన్గా చేసుకోవాలి మనం డైలీ, సైడ్ బై సైడ్ ఇలా మనకి. సో ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే ఈ మజిల్ స్పాజం అనేది కొంతవరకు తగ్గుతుంది. బట్ కంప్లీట్ పెయిన్ రిలీఫ్ రావాలంటే సివియర్ స్టేజ్కి వెళ్తే మాత్రం ఏం చేయలేం, మెడిసిన్స్ అయితే వాడాల్సిందే. సో సివియర్ పెయిన్స్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ ఇంకోటి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే వేర్ అండ్ టెర్ అండి. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్, ఏజ్ పెరిగే కొద్దీ మనకి డిగ్రేడేషన్ అవుతుంది. ఎక్కడ సార్ ఇప్పుడు టీచర్స్ లో, పిల్లల్లో కూడా, లైక్ స్పోర్ట్స్ మెన్ లో, ఉమెన్ లో కూడా మనం కామన్ గా చూస్తున్నాం. అది రాసి 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 బోర్డు పైన అలా స్పాండిలైటిస్ అని అంటున్నారు. ఎందుకంటే అది మొత్తం వాళ్ళు వేరే టైర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు వాడేటప్పుడు ఇప్పుడు
ఇలా రాస్తారు. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, బోర్డ్ పైకి ఇట్లా చూస్తారు. సో ఆ పోస్చర్ వల్ల ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో అది పెరిగే కొద్దీ ఆ వేర్ అండ్ టైర్ ఎక్కువైపోయి బోన్స్ అనేది డిజనరేట్ అవుతాయి. ఓకే. సో బోన్స్, డిస్క్స్ ఇవన్నీ సరౌండింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. అన్నిట్లో డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఓకే. ఇంకోటి మనకి బ్యాక్లో ఉన్నట్లే నెక్లో కూడా డిస్క్ ఉంటుంది. బోన్స్ మధ్యలో డిస్క్ ఉంటాయి, అంటే స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఆ డిస్క్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆ డిస్క్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ ప్రెషర్కి తట్టుకోలేక డిస్క్ హెర్నియేషన్ అంటారు. మెడలో వెన్నపూస ఉంటుంది కదా, ఆ వెన్నపూస నుంచి నర్వ్స్ వస్తాయి మనకి చేతులకి ఇట్లా. ఆ నర్వ్స్ని వెళ్ళి తాకినప్పుడు మనకి టింగ్లింగ్ సెన్సేషన్ చేతుల్లో ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ బ్యాడ్ సైన్. ఓకే. సో మీకు ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతున్నట్లే మీనింగ్. సో యూ హ్యావ్ టు జస్ట్ సీ ద డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అక్కడ మాత్రం డిలే చేయకూడదు. ఇంకా నమ్నెస్ వచ్చిందంటే దెర్ ఈస్ అ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్. దాన్ని పించ్ నర్వ్ అంటే ఆ నర్వ్, ఆ డిస్క్ వచ్చేసి ఆ నర్వ్ని తాకుతుంటుంది, తాకి ఇరిటేషన్ వస్తుందండి. ఆ డిస్క్ లోపల ఒక మెటీరియల్ ఉంటుంది, బయట ఒక మెటీరియల్, లోపల ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ డిస్క్ లోపల సాఫ్ట్ మెటీరియల్ అనేది బయటకు వచ్చిందంటే ఆ మెటీరియల్ వల్ల నర్వ్కి ఇరిటేషన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని. సో అక్కడ తేడా వచ్చేస్తుంది మనకి. ఇంకా సివియరిటీ వెళ్తే చేతుల్లో వీక్నెస్ వచ్చేస్తుంది. వీక్నెస్ వచ్చిందంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ సైన్. దాన్ని రెడ్ ఫ్లాగ్ సైన్ అంటారు. సో ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ వచ్చినప్పుడు ఆపరేషన్ అవసరం పడుతుంది. అది రాకముందు మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది రాకముందు మాకు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి సార్ మీ దాకా రావడానికి? సిమ్టమ్స్ అనేది ఇదే, ఫస్ట్ నెక్ పెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, లైట్ నెక్ పెయిన్. తర్వాత మెల్లగా ఇక్కడ చేతులకి రావడం స్టార్ట్ అవుతుంది. ఆ చేతులకు రావడం స్టార్ట్ అయిందంటే నర్వ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో అసలు ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు మాత్రం డిలే చేయకూడదు. ఇమీడియట్గా వచ్చి చూపిస్తే మనం ఎగ్జామిన్ చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, దేని వల్ల ప్రాబ్లం వస్తుంది, ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది మనం అసెస్ చేస్తాం పేషెంట్ని. సో ఇంజెక్షన్స్ తో పోయేది ఎంతవరకు ప్రాబ్లమ్స్ పోతాయి సార్? సర్జరీస్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వెళ్తాయి? ఇప్పుడు ఇంజెక్షన్స్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో చేయొచ్చు మనం. టింగ్లింగ్ సెన్సేషన్ అది ఉన్నా కూడా మనం చేయొచ్చు. సర్వైకల్ ట్రీట్మెంట్ కి దీనికి అవసరం పడేది ఇంజెక్షన్స్ వరకు అయితే మంత్స్ పరంగా తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే కొంతమందికి జస్ట్ సింగిల్ షాట్ అండి, ఒక ఇంజెక్షన్ తోనే చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. మినిమం 6 months వరకునే రిలీఫ్ వస్తుంది. మన టెక్స్ట్ బుక్స్ ఏం చెప్తాయంటే 6 weeks to 6 months అని అంటారు. బట్ నేను చూసానండి 1 year కూడా పేషెంట్కి రిలీఫ్ వచ్చేస్తుంది. సో డిపెండ్స్ ఆన్ సివియారిటీ అండి. మీరు ఎంత తొందరగా వస్తే డాక్టర్ దగ్గరికి అంత ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు. లేట్ చేశారనుకోండి మన ట్రీట్మెంట్ పాసిబిలిటీ కూడా చాలా తక్కువైపోతుంది, చాలా కష్టం అయిపోతుంది మనకి. వాళ్ళు పేషెంట్ ఏమనుకుంటారు, ఈ డాక్టర్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో ఏందో, మనకి రిలీఫ్ రావట్లేదు, సో డాక్టర్ మీద వేసేస్తారు. అది చాలా ఈజీ అండి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం. బట్ డిలే చేసింది ఎవరు? సో డిలే ఎంతవరకు అయింది, ఎందుకు చేశారు? సో ఆ డిలే చేయకుండా ఎంత తొందరగా వస్తే మీకు అంత ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఉంటుంది. సార్ మీ అబ్జర్వేషన్లో ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ పడుతున్నారు సార్ ఎక్కువ శాతం, అండ్ విచ్ జెండర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండర్ దిస్ ప్రాబ్లం? వైడ్ రేంజ్ అండి, ఒక ఏజ్ అంటూ ఏం లేదు. ఇప్పుడు 25 years కూడా డిస్క్ ప్రాబ్లం వచ్చిన నేను పేషెంట్స్ చూశాను. డిస్క్ ప్రాబ్లం విత్ రేడియేటింగ్ పెయిన్ అలా కూడా చూశాను నేను. సో మనకి ఎంత లేకపోయినా 20 years నుంచి స్టార్ట్ అవుతుంది. 20 years నుంచి యాజ్ ఏజ్ గోస్ బై 80 years వరకు మనకుంటున్నారు. సో ఇట్లానే నెగ్లెక్ట్ చేస్తూ పోతే మనం ఇప్పుడు అన్నట్టుగా ఎక్కడి వరకు వర్స్ట్ వెళ్తుంది అంటే సర్జరీస్ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఎప్పుడు గమనించుకొని ఎప్పుడు ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేయాలంట? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. అంటే ఎలాంటి మనకి అక్యూట్ స్టేజెస్ అంటే మనకి 3 months కంటే ప్రొలాంగ్ అయింది అనుకోండి, అది క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్లే. సో ఎంత డిలే అవుతుంటే అంత ప్రాబ్లం పెరుగుతుంది. సో అంత డిఫికల్ట్ ట్రీట్మెంట్ అయిపోతుంది. సో మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. నెక్ పెయిన్ కి సంబంధించి పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్ దాకా ఎప్పుడు వెళ్ళాలి? జనరల్ గా ఫస్ట్ నర్వ్స్ ప్రాబ్లం ఏమో, లోపల నర్వ్ నాకు ఎట్లాగో అనిపిస్తుంది అనుకుంటాను, లేదా బోన్స్ దగ్గరకో లేకపోతే పట్టీలు కట్టి వాళ్ళ దగ్గరకో జనరల్ గా వెళ్తూ ఉంటారు కదా, అప్పుడే పెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫైనల్ గా ఇంకెక్కడ వర్కౌట్ కాకపోతే అప్పుడు వస్తారు కదా. ఆల్రెడీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో మసాజ్ అని ఏదేదో డిఫరెంట్ థెరపీస్ అని చేపిస్తారు, బట్ తగ్గదు. సో మీకు డ్యామేజ్ అనేది యాజ్ టైమ్ గోస్ బై పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గదు. సో ఎనీథింగ్ పెయిన్ వచ్చిందంటే ఆ బాడీలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అని ఒక కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయండి. సో మన పెయిన్ మెడిసిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ తీసేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ పెయిన్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. ఒక పెయిన్ స్టార్ట్ అవుతుంది,
పెయిన్ నుంచి బాడీ రెస్పాన్స్ వస్తుంది, బాడీ రెస్పాన్స్లో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. సో ఇంటర్ల్యూకిన్స్ అని, పోస్టాగ్లాండిన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. దానివల్ల టిష్యూ డ్యామేజ్ కూడా అవుతుంది. సో ఈ టిష్యూ డ్యామేజ్ వల్ల మోర్ పెయిన్. దీన్ని విషియస్ సైకిల్ అంటారు. ఈ సైకిల్ మనం బ్రేక్ చేయాలి. ఎంత తొందరగా బ్రేక్ చేస్తే అంత మంచిది. సార్ మీరేమైనా పెక్యులర్ కేసు చూసారా ఈ నెక్ పెయిన్కి సంబంధించి? మేబీ మీకే ఒక ఛాలెంజింగ్గా అనిపించి బట్ యూ ఎండ్ అప్ గివింగ్ లైక్ బెస్ట్ ట్రీట్మెంట్ ఎవిస్ హాస్పిటల్లో అన్నట్టు. అంటే చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న ఒక పేషెంట్ని చూసామండి. 10 years సఫర్డ్ అనమాట. సో మనం ఏం చేస్తాం అంటే ఎంతవరకు ఓన్లీ మెడిసిన్స్ ఎలా తీసుకునేది, పెయిన్ కిల్లర్స్ ఆన్ అండ్ ఆఫ్ తీసుకునేది. సో ఈ పెయిన్ కిల్లర్స్ అనేది మళ్ళీ ఒక వేరే డిఫరెంట్ థింగ్ అండి. మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్లో. సో అలాంటిది చాలా తక్కువ అంటే 5 days 1 week మ్యాక్స్. దాని తర్వాత స్టాప్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఆ పెయిన్ కిల్లర్స్ కాకుండా దానికి ఈక్వలెంట్గా వేరే మెడిసిన్స్ ఉన్నాయి. దాంతో మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడటం కానీ అట్లాంటివి తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా ఈ పేషెంట్ ఏంటంటే మనకి చాలా ఇయర్స్ సఫర్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చింది. సర్వైకల్ పెయిన్ ఉందండి, స్పాండిలోసిస్ యూజువల్లీ. సో మనకి సర్వైకల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తాం. లోపల నెక్లో ఇంజెక్షన్ ఇచ్చేస్తే మనకి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. సో వన్ టైప్ ఆఫ్ డ్రగ్ విల్ కాజ్ ఇమీడియట్ రిలీఫ్. ఇంకో టైప్ ఆఫ్ డ్రగ్ స్టెరాయిడ్ అనేది ఉంటుంది. ఆ స్టెరాయిడ్ అనేది 6 months వరకు ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా 1 year వరకు రావచ్చు. డిపెండ్స్ ఆన్ ది ఎప్పుడు వస్తున్నారు మీరు పేషెంట్. తొందరగా వస్తే తొందరగా రిలీఫ్ వస్తుంది, ఎక్కువ కాలం వస్తుంది రిలీఫ్. ఎక్కువ బాడీలో డ్యామేజ్ అయ్యే కొద్దీ ట్రీట్మెంట్ అనేది డిఫికల్ట్ అయిపోయింది. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. ఎన్నో ఇయర్స్ నుంచి భరించి వస్తూ ఒక 1 day వస్తూ అబ్బా అనుకుందంటే. ఎస్, మనం చెప్పాను కదండి, పెయిన్ సైకిల్ని మనం బ్రేక్ చేయాలి. ఇంకో పేషెంట్ ఒక హిప్ జాయింట్ పెయిన్తో వచ్చారండి. 15 years షీ వాజ్ సఫరింగ్. అంటే తనకి ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంది, SLE అని. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. స్టెరాయిడ్స్ అనేది లాంగ్ టర్మ్ నుంచి తీసుకోవాలి. అది తప్పదండి వాళ్ళకి. ఆ బాడీ మన ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అది తీసుకోవాలంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటుంది దీన్ని. ఆ ఇమ్యూనిటీని మనకి బ్రేక్ చేయాలి. సో ఆ స్టెరాయిడ్స్, మీథోట్రెక్సైట్ అని కొన్ని ఉంటాయి. ఆ మెడిసిన్స్ తోటి షీ వాజ్ సఫరింగ్ అనమాట. హిప్లో పెయిన్ వచ్చింది. సో నేను 15 years నుంచి సఫర్ అవుతున్నాను డాక్టర్, ఏమైనా చేయండి ప్లీజ్ అని చెప్తే నేను లాస్ట్ వీక్ ఒక ఇంజెక్షన్ ఇచ్చాను. ఆ నర్వ్స్ సప్లై, హిప్ జాయింట్కి నర్వ్స్ సప్లై ఏమైనా చేస్తున్నానంటే ఆ సప్లై లేకుండా మనం బ్లాక్ చేసాం, ఆ పెయిన్ రాకుండా. ఇప్పుడు 1 week తర్వాత చూస్తే షీ నార్మల్గా నడుచుకుంటూ వస్తుందండి. అది పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండి. అండ్ మోర్ ఓవర్ మాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ట్రీట్మెంట్ చేసినందుకు. అదే మనం ఒక పేషెంట్కి ఇంత హెల్ప్ చేసాం అన్నట్టుగా. సార్ వీళ్ళంటే వాళ్ళకే తెలుస్తుంది సార్, ఆ పెయిన్ వాడికే తెలుస్తుంది అన్నట్టుగా. మనకు చెప్తూ ఉంటారు, మనం ఈ రోజు ఇదే కంప్లైంట్ అనుకుంటుంటాం కానీ వాళ్ళకే తెలుస్తుంది. అవునండి, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చెప్తున్నారు, కావాలని చెప్తున్నారు, అటెన్షన్ సీకింగ్ కోసం చెప్తున్నారు అని. అలా మాత్రం చేయకుండా. ఇప్పుడు మన ఇండియాలో వేరే కంట్రీస్లో అదే తేడా. ఇండియాలో ఏముందులే అనే యాటిట్యూడ్ ఉంటుంది. ఫారిన్ వేరే కంట్రీస్లో అయితే వాళ్ళు ఏ దానికి కాంప్రమైజ్ అవ్వరు. ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు ట్రీట్మెంట్ కోసం. సో అక్కడ మనకి తేడా ఉందండి చాలా. వాళ్ళకి మన మైండ్ సెట్లో తేడా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే డాక్టర్స్ మీద నెగిటివ్ ఉంటుందండి. వీళ్ళు డబ్బులు లాగడానికి చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు, కావాలని చేస్తారు, లేనిపోని రాస్తారు. లేనిపోని ఎందుకు రాస్తామండి? మాకేమొస్తుంది? పేషెంట్కి ఫస్ట్ రిలీఫ్ రావాలి. పేషెంట్ రిలీఫ్ వస్తే వాళ్ళు నలుగురికి చెప్పుకుంటారు. సో అది ఇంపార్టెంట్ అండి. దట్స్ అంటే డబ్బులు సంపాదించడం కాదు. డబ్బులు అంటే అందరూ చేస్తారండి, అందరూ సంపాదిస్తారు. డబ్బులు అనేది అందరికీ కావాలి. సో ఇట్స్ బై ప్రోడక్ట్. మనీ ఈజ్ ఆల్వేస్ ఎ బై ప్రోడక్ట్. బట్ వాట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ గివింగ్, దట్ ఈస్ ద మేజర్ థింగ్ అండి. కానీ ఎవిస్ హాస్పిటల్కి వస్తే ఎంత మంది ఉంటారో సార్ అక్కడ పేషెంట్స్, బాబాయ్ వాళ్ళని చూస్తే. కానీ ఎంతమంది లోపలికి వస్తారో అంతమంది హ్యాపీ ఫేసెస్ కూడా పాపం బయటికి వెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు కార్లలో కూర్చోడానికి రాకుండా ఇబ్బంది పడుతూ వచ్చి కానీ ఫైనల్గా హ్యాపీగా. మొన్న షూట్కి వచ్చినప్పుడు కూడా ఎవ్రీబడి వేర్ లైక్ అమ్మ మాకు మంచి డాక్టర్ని పరిచయం చేశారు, సుమన్ టీవీ ద్వారానే తెలిసిందని కానీ, రాజా గారిని కానీ, మిమ్మల్ని కానీ. దట్స్ గుడ్, గ్రేట్ జాబ్. అదొక మంచి వర్క్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ అండి. మన క్వాలిటీ వర్క్ అనేది చేయాలండి. ఇప్పుడు అవసరం ఉందా లేదా? ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తారు. మనకు పేషెంట్ వచ్చారు, షీ నీడ్ సర్జరీ. చెప్పేశాను నేను. అంటే స్టార్టింగ్ మీకు ఫస్ట్ ఆప్షన్ సర్జరీ అమ్మ. సెకండ్ ఆప్షన్ మీకు సర్జరీ చేసుకోవడం భయం ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మనం ఇంజెక్షన్ ఇచ్చి చూద్దాం, తగ్గితే తగ్గింది. అది కూడా నేను చెప్తానండి క్లియర్ కట్గా. 50% మాక్సిమం 50 to 60% వరకు రిలీఫ్ వస్తుంది. చేద్దామంటే చేద్దాం, లేకపోతే సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. సో క్లియర్ కట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలండి.
ఎస్ అలా కాకుండా మీకు డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది, 100% రిలీఫ్ వస్తుంది, ఇట్లాంటివి మాత్రం నో, వీ డోంట్ డూ దట్. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.